హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. అనన్య, మేఘన వీళ్ళిద్దరి కథలోకి వెళ్ళిపోదాం. అనన్య, మేఘన ఇద్దరు కాలేజీ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళేవాళ్ళు. ఒకరి గురించి ఒకరికి తెలియని విషయం అంటూ ఏదీ లేదు. అనన్య చాలా మంచిది. ఎవరికైనా ఈజీగా నమ్మేస్తుంది. ఎవరికైనా ఇబ్బంది వస్తే తన వల్ల అయినంత సహాయం చేస్తుంది. మేఘన కూడా బయటకి చూస్తే చాలా మంచిగానే ఉంటుంది. అనన్యకు ఏదైనా సమస్య వస్తే అందరికంటే ముందుగా వచ్చేది మేఘన. అందుకే కాలేజ్‌లో అందరూ వాళ్ళిద్దరిని చూసి, మీ ఇద్దరి ఫ్రెండ్‌షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనేవాళ్ళు. కానీ ఎవరికీ తెలియని ఒక విషయం ఉంది. మేఘనకు అనన్య అంటే నిజంగా ఇష్టం లేదు. అది అసూయ మాత్రమే. అనన్య ఏం చేసినా అందరూ మెచ్చుకునేవాళ్ళు. టీచర్లు అనన్యను నమ్మేవాళ్ళు. ఫ్రెండ్స్ అందరూ అనన్యతోనే తమ విషయాలు షేర్ చేసుకునేవాళ్ళు. మేఘనకు ఇది నచ్చేది కాదు. అయినా బయటకు మాత్రం నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌విరా అంటూ అనన్యకు హగ్ ఇచ్చేది. అలా వాళ్ళ జీవితంలోకి అర్జున్ వచ్చాడు. ఒకరోజు కొత్తగా ఒక అబ్బాయి వాళ్ళ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అతని పేరే అర్జున్. చాలా సైలెంట్‌గా ఉండేవాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఒకరోజు అనన్య మెట్లు దిగుతుండగా జారి పడబోయింది. అర్జున్ వెంటనే ఆమెను పట్టుకున్నాడు. "ఏం కాలేదు కదా?" అని అడిగాడు. నవ్వుతూ అనన్య "లేదు థాంక్యూ" అంతే. అది వాళ్ళ మొదటి పరిచయం. ఆ తరువాత చిన్న చిన్న విషయాలతో ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలయ్యింది. అనన్యకు డ్రాయింగ్ అంటే ఇష్టం. అర్జున్‌కి మ్యూజిక్ అంటే ఇష్టం. ఇద్దరూ ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకుంటూ దగ్గరవుతూ వచ్చారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే మేఘనకి కూడా పక్కనే ఉండేది. ఒకరోజు మేఘన సరదాగా "మీ ఇద్దరికీ ఏదో నడుస్తున్నట్లుంది" అంది. అనన్య వెంటనే "అబ్బే అలాంటిదేం లేదు." మేఘన నవ్వింది. అయ్యో! నేనేం అనలేదు కదా! కానీ అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేఘన ముఖంలో ఉన్న నవ్వు మాయమైంది. ఎందుకంటే అప్పటికే ఆమెకు అర్జున్ నచ్చాడు. అది చాలా నచ్చాడు. ఒకరోజు మేఘన అనన్యకు ఫోన్ చేసింది. అనన్య నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? అర్జున్ నీ గురించి నాతో ఒక విషయం చెప్పాడు. అనన్యకు కంగారేసింది. ఏం చెప్పాడు? మేఘన కొంచెం ఆగి, అతనికి నువ్వంటే ఇష్టం లేదట. అనన్య ఒక్కసారిగా మౌనంగా అయిపోయింది. ఏంటి? అవును. నిన్ను బాధపెట్టడం ఇష్టం లేక నీతో నేరుగా చెప్పలేకపోతున్నానని అన్నాడు. అనన్యకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నిజంగానే చెప్పాడా? అవునురా. అందుకే నీకు చెప్పాలా వద్దా అని చాలా ఆలోచించాను. ఇది విన్న అనన్య ఆ రోజంతా ఏడ్చింది. మరుసటి రోజు నుంచి అర్జున్‌కి దూరంగా ఉండటం మొదలుపెట్టింది. అర్జున్ మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యదు. చివరికి అర్జున్ నేరుగా ఆమె దగ్గరికి వచ్చాడు. ఏమైంది అనన్య? నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఏం లేదు. ఏం లేదేంటి? ఇన్ని రోజులుగా నాతో మాట్లాడటం లేదు? అనన్య తలదించేసింది. ఇక మనం ఫ్రెండ్స్ లాగే ఉండటం మంచిది. అర్జున్‌కి ఏం అర్థం కాలేదు. నేనేదైనా తప్పు చేశానా? లేదు. మరి ఏం లేదు అర్జున్ ప్లీజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దూరంగా నిలబడి మేఘన ఇదంతా చూస్తుంది. ఆమె ముఖంలో చిన్న నవ్వు. అనన్య అర్జున్‌కి దూరంగా ఉండటంతో మేఘన అతనికి దగ్గరగా అవ్వడం మొదలుపెట్టింది. ఒకరోజు అర్జున్ అడిగాడు. అనన్య నాకెందుకు ఇలా దూరంగా ఉంటుందో నీకు తెలుసా? మేఘన వెంటనే నిజం చెప్పనా అంటే చెప్పు. ఆమెకు నువ్వంటే అంత ఇష్టం లేదు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. అలా ఎందుకంటున్నావు? నాతోనే చెప్పింది. అర్జున్ ఏం మాట్లాడలేదు. మేఘన అక్కడితో ఆగలేదు. నువ్వు చాలా సీరియస్‌గా ఉంటావని, నీతో రిలేషన్‌లో ఉండటం తనకు ఇష్టం లేదని కూడా చెప్పింది. అర్జున్ మనసులో అనన్యపై అనుమానం మొదలయింది. కొన్ని రోజుల తర్వాత మేఘన మరో అబద్ధం చెప్పింది. అనన్య ఇంకో అబ్బాయితో మాట్లాడుతోంది అని. అని ఒక ఫోటో కూడా చూపించింది. అది నిజానికి అనన్యకు బంధువైన అబ్బాయి. కానీ మేఘన ఆ విషయం అర్జున్‌కి చెప్పలేదు. అర్జున్ ఆ ఫోటో చూసి చాలా బాధపడ్డాడు. రోజులు గడిచాయి. అనన్య అర్జున్‌కి పూర్తిగా దూరమైంది. మేఘన మాత్రం అతనికి దూరంగా దగ్గరవుతూనే ఉంది. ఒకరోజు అర్జున్ మేఘనతో నాకొక విషయం చెప్పాలి
అనిపిస్తుంది అని అన్నాడు. ఏంటి? నువ్వంటే నాకిష్టం. మేఘన బయటికి ఆశ్చర్యపోయినట్లు నటించింది. అర్జున్ కానీ అనన్య అంటూ ఆమెకు నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసు. మేఘన ఏం మాట్లాడలేదు. కానీ లోపల మాత్రం చాలా సంతోషపడింది. తాను అనుకున్నది జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత అనన్యకు అర్జున్, మేఘన ఇద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్న విషయం తెలిసింది. ఆమె నేరుగా మేఘన దగ్గరకు వెళ్ళింది. "నువ్వు అర్జున్‌తో రిలేషన్‌లో ఉన్నావా?" మేఘన కొంచెం కోపంగా, "అవును. అయితే?" అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. "నువ్వు నాకు చెప్పకుండా ఇలా చేశావా?" మేఘన వెంటనే, "నేనేం చెయ్యాలి? నీకోసం జీవితాంతం ఎదురు చూడాలా? కానీ నీకు తెలుసు కదా నాకు అర్జున్ అంటే." మేఘన మధ్యలోనే ఆపేసింది. "అర్జున్ నీకు నచ్చుతాడని నాకు తెలుసు. కానీ నువ్వు అతనికి ఎప్పుడైనా చెప్పావా?" అనన్య మౌనంగా ఉండిపోయింది. లేదు కదా! అయితే అతను నీ సొంతమని ఎందుకు అనుకుంటున్నావు? ఆ మాట అనన్యను పూర్తిగా విరిచేసింది. ఆ రోజు తర్వాత వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అక్కడితో ముగిసిపోయింది. 3 నెలలు గడిచాయి. అనన్య మేఘనతో మాట్లాడడం పూర్తిగా మానేసింది. ఒకరోజు అనన్య ఫోన్‌కి ఒక మెసేజ్ వచ్చింది. "నువ్వు అర్జున్‌ని కోల్పోయింది అతని వల్ల కాదు. నువ్వు నమ్మిన వ్యక్తి వల్ల." అనన్య ఆ మెసేజ్ చూసి షాక్ అయింది. వెంటనే ఇంకో మెసేజ్ వచ్చింది. "మేఘన నీకు అర్జున్ గురించి ఏం చెప్పిందో ఒకసారి ఆలోచించు." అనన్యకు మొదట ఏం అర్థం కాలేదు. కానీ వెంటనే ఒక విషయం గుర్తొచ్చింది. మేఘన మొదట తనతో చెప్పిన మాట. "అర్జున్‌కి నువ్వంటే ఇష్టం లేదు." ఇదే నిజమా? లేక అబద్ధమా? అనన్య వెంటనే మేఘనకు ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్. మళ్ళీ చేసింది. మళ్ళీ అదే. అప్పుడే మరో మెసేజ్ వచ్చింది. ఈసారి ఒక ఆడియో ఫైల్. అనన్య భయంగా దాన్ని ఓపెన్ చేసింది. అందులో మేఘన గొంతు వినిపించింది. "నువ్వు ఏం టెన్షన్ పడకు. అనన్యను అర్జున్‌కి దూరంగా ఉంచడం నా బాధ్యత." అనన్య చేతులు వణికిపోయాయి. ఇది మేఘన గొంతే కదా! ఆమెకు అప్పుడే అర్థమైంది. తన బెస్ట్ ఫ్రెండ్ తనను మోసం చేసిందని. కానీ అసలు ట్విస్ట్ ఇంకా ముందుంది. అనన్య వెంటనే ఆ నంబర్‌కు కాల్ చేసింది. ఎవరూ లిఫ్ట్ చేయలేదు. కొంతసేపటి తర్వాత నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. "నిజం తెలుసుకోవాలంటే రేపు సాయంత్రం 5 గంటలకు పాత కేఫ్‌కి రా." అనన్య వెళ్ళాలా వద్దా అని చాలా ఆలోచించింది. చివరికి వెళ్ళింది. అక్కడ ఆమె చూసింది ఎవరినంటే అర్జున్. "నువ్వేంటి ఇక్కడ? నువ్వేనా నాకు మెసేజెస్ పంపించింది?" అర్జున్ తల ఊపాడు. "అవును." "ఎందుకు?" "ఎందుకంటే నీకు నిజం తెలియాలి కాబట్టి." "ఇంతకాలం నన్ను నమ్మకుండా మేఘన మాటలు నమ్మావు కదా!" అర్జున్ తలదించుకున్నాడు. "అవును. నేను తప్పు చేశాను." అతను తన ఫోన్‌లో కొన్ని ఆడియోస్ వినిపించాడు. అందులో మేఘన అర్జున్‌తో అనన్య గురించి మాట్లాడిన మాటలు ఉన్నాయి. కానీ అర్జున్ ఒక్కసారిగా అన్నాడు, "అందులో ఇంకో విషయం ఉంది." "ఏంటి?" "మేఘన ఈ పని ఒంటరిగా చెయ్యలేదు." అనన్య షాక్ అయింది. "ఏంటి?" "ఆ ఆడియోలో మేఘన ఇంకో వ్యక్తితో మాట్లాడుతూ ఉంది. నేను చెప్పినట్లే చేశాను. ఇప్పుడు అనన్య నిజం తెలుసుకోకుండా చూసుకోవాలి." ఆ గొంతు ఎవరిదో మాత్రం స్పష్టంగా లేదు. అనన్య, అర్జున్ ఇద్దరూ కలిసి ఆ వ్యక్తిని వెతకడం మొదలుపెట్టారు. చివరికి వాళ్ళు ఒక పేరుని కనుక్కున్నారు. అదే కాలేజ్‌లో ఉండే ఒక అబ్బాయి. రాహుల్. కానీ రాహుల్ ఎందుకు మేఘనకు సహాయం చేశాడు? అసలు విషయం అప్పుడే బయటపడింది. రాహుల్‌కి మేఘన అంటే చాలా ఇష్టం. మేఘనకు అది తెలుసు. అతన్ని ప్రేమను తను అలుసుగా ఉపయోగించుకునింది. ఫేక్ అకౌంట్ చేయించింది. ఫేక్ మెసేజ్‌లు పంపించింది. అనన్య గురించి అర్జున్‌కి తప్పుడు ఫోటోలు చూపించింది. అంతా మేఘన ప్లాన్. కానీ రాహుల్‌కి ఒక విషయం అర్థమైంది. మేఘన తనను ఉపయోగించుకుంటోంది అని. అందుకే అతను రహస్యంగా అన్ని ఆధారాలను సేవ్ చేసుకున్నాడు. చివరికి అనన్య, అర్జున్, రాహుల్ ముగ్గురు ఒకరయ్యారు. మేఘన మొదట అన్నిటికీ ఖండించింది. నేనేం చెయ్యలేదు అంటూ. అప్పుడు రాహుల్ తన దగ్గర ఉన్న ఆడియోస్‌ని ప్లే చేశాడు. మేఘన దగ్గర సమాధానం లేదు. చివరికి ఆమె ఏడుస్తూ చెప్పింది. "అవును. నేనే చేశాను." అనన్య ఒక్క మాట అడిగింది. "ఎందుకు?" మేఘన ఏడుస్తూ, "ఎందుకంటే నాకు నువ్వంటే అసూయ." "నేనేం చేశాను? నీకెందుకు నా మీద అసూయ?" అని అడిగింది. నీ అనన్య నెమ్మదిగా చెప్పింది. "అందరూ నిన్ను ఇష్టపడడం నాకు నచ్చలేదు." "అందరూ నన్ను ఇష్టపడడం నా తప్పు కాదు కదా!" మేఘన కళ్ళలో నీళ్లొచ్చాయి.
అర్జున్ కూడా నిన్నే ఇష్టపడేవాడు. నాకు అది నచ్చలేదు. అనన్య కొంతసేపు మౌనంగా ఉంది. అర్జున్ ఎవరికీ సొత్తు కాదు మేఘన. నువ్వు అతన్ని గెలిపించి, నన్ను ఓడించి ఇలాంటివన్నీ తప్పు కదా! మేఘన తలదించుకుంది. నన్ను క్షమించు అనన్య. అనన్య ఆమెను చూసి నేను నిన్ను క్షమిస్తాను. మేఘన కళ్ళల్లో ఆశ కనిపించింది. కానీ అనన్య వెంటనే చెప్పింది. కానీ మళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్‌గా మాత్రం నిన్ను చూసుకోలేను. ఆ మాట విన్న మేఘనకు అర్థమైంది. కొన్ని బంధాలు తెగిపోయిన తర్వాత కలుసుకోవచ్చు. కానీ మళ్ళీ అదే స్థాయిలో అని నమ్మలేం. కొన్ని రోజుల తర్వాత అనన్య మరో నగరానికి వెళ్ళిపోయింది. అర్జున్ ఆమెను కలవడానికి వచ్చాడు. అనన్య మనం మళ్ళీ మొదలుపెట్టొచ్చు అని అన్నాడు. అనన్య నవ్వింది. నాకు కొంచెం టైం కావాలి అనింది. ఎందుకు? ఎందుకంటే ఇంతకాలం నేను నా మనసు కంటే ఇతరుల మాటల్నే ఎక్కువగా నమ్మాను. అర్జున్ నవ్వుతూ ఈసారి ఎవరి మాట వినకు. నీ మనసు ఏం చెప్తుందో అదే చెయ్ అని అన్నాడు. అనన్య అతని వైపు చూసి నవ్వింది. కొన్ని రోజుల తర్వాత మేఘన నుంచి అనన్యకు ఒక లెటర్ వచ్చింది. అందులో ఒకటే రాసి ఉంది. నీ ఆనందాన్ని చూసి నేను సంతోషపడాల్సింది. కానీ ఆనందాన్ని చూసి అసూయపడ్డాను. నిన్ను కోల్పోయిన తర్వాతే నిజమైన స్నేహం యొక్క విలువ తెలిసింది అని. అనన్య ఆ లెటర్ మడిచి పక్కన పెట్టింది. ఆమెకు ఇక కోపం లేదు. కానీ గతాన్ని తిరిగి తెచ్చుకోవాలన్న కోరిక లేదు. ఎందుకంటే ఆమె ఒక విషయం నేర్చుకుంది. మంచి స్నేహితుడు అంటే మనతో ఉన్నప్పుడు మాత్రమే మనల్ని ప్రేమించేవాడు కాదు. మనం లేనప్పుడు కూడా మన మంచి కోరుకునేవాడు. అసూయతో గెలిచిన ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. అబద్ధంతో కట్టుకున్న బంధం ఏదో ఒక రోజు కూలిపోతుంది. కానీ నిజమైన స్నేహం పరీక్షలోనే తెలుస్తుంది. మీకు ఈ కథ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథలు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క చిన్న లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక కామెంట్ మాకి ప్రోత్సాహం. దయచేసి లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.